హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి 7th క్లాస్ సెమిస్టర్ 2లోని ఢిల్లీ సుల్తాన్లు. ఈ టాపిక్ నుండి కూడా మనకు చాలా ఎక్కువగా బిట్స్ అయితే రావడం జరిగిందండి. మెయిన్గా మనకు ఎక్కడ బిట్స్ రాంగ్ వెళ్ళిపోతాయంటే ఇయర్స్ దగ్గర అయితే జాగ్రత్తగా చేయాలి ప్రతి బిట్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఏది స్టార్ట్ అయింది, ఎండింగ్లో ఏ సామ్రాజ్యం ఉంది, ఇలాంటివన్నీ కూడా అడుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా బిట్స్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఢిల్లీ సుల్తాన్లో మొదటిగా ఎవరు పరిపాలించారు, చివరిగా ఎవరు, అండ్ ఏ శతాబ్దము, అలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. క్రీస్తు శకం 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఢిల్లీని రాజధానిగా చేసుకొని భారతదేశాన్ని పాలించిన వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఢిల్లీ సుల్తాన్లు. వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ రెండు కూడా అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్లో ఉండే ప్రతి వీడియో కూడా టెట్ అలాగే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్స్ ఎస్జిటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఇంకా ఎవరైనా చూడకోకుండా మన ఛానల్లో ఉండే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ ఉంటుంది కదా, వాటినన్నిటినీ కూడా నేను క్లాసెస్ అనేది చేశాను. ఎవరైనా చూడకుంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో పురావస్తు ఆధారం కానిది ఏది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, జానపద కళలు. థర్డ్ క్వశ్చన్, లిఖిత ఆధారాలకు సంబంధించి భిన్నమైన దాన్ని గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, కోటలు. ఫోర్త్ క్వశ్చన్, దిల్లిక లేదా దిల్లికాపురను నిర్మించినది ఎవరు? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, తోమర వంశస్థులు. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు వాయిస్ అనేది కొంచెం డల్గా అయితే వస్తుంది, ఎందుకంటే కోల్డ్ చేసింది కాబట్టి వాయిస్ అనేది అలా వస్తుంది. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, బాల్బాన్ ఏ వంశానికి చెందినవాడు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, బానిస వంశం. గుర్తుపెట్టుకోండి, బాల్బాన్ బానిస వంశం. సిక్స్త్ క్వశ్చన్, తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, గియాజుద్దీన్. ప్రతి బిట్ కూడా చాలా వాల్యుబుల్ అండి, కాబట్టి కేర్ఫుల్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన వెంటనే నేను ఎవ్రీ వీడియోలో కూడా మీకు ఒకటే చెప్తాను, ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయండి. 1.5 అవర్లో మనము అదే మనం చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వచ్చినవన్నీ అటెంప్ట్ చేయండి, రానివి నెక్స్ట్ కొద్దిగా టైం తీసుకొని మనం థింక్ చేసి పెట్టచ్చు బిట్ అనేది. సెవెంత్ క్వశ్చన్, ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ అయిన రజియా సుల్తానా ఎవరి కూతురు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఇల్టుట్మిష్. ఎయిత్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తాన్ల మొదటి రాజధాని నగరం ఏది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, లాహోర్. నైన్త్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తాన్ల వంశస్థులను వరుస క్రమంలో గుర్తించండి. ఇలాంటి వాటి చోట కూడా మనం కన్ఫ్యూజ్ అవుతామండి, జాగ్రత్తగా చూడండి బిట్ని. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వచ్చేసి బానిస వంశం, తర్వాత వచ్చేసి ఖిల్జీ, తర్వాత వచ్చేసి తుగ్లకు, నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ వంశం, లాస్ట్గా వచ్చేసి లోడీ వంశం. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్, ఢిల్లీ సుల్తాన్ల వంశాలు వాటి స్థాపకులు గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1 వచ్చేసి డి అంటే బానిస వంశానికి వచ్చేసి స్థాపకులు కుతుబుద్దీన్ ఐబక్. సెకండ్ వచ్చేసి సి, ఖుల్జీ వంశానికి వచ్చేసి జలాలుద్దీన్. థర్డ్ ఆప్షన్కి బి, సయ్యద్ వంశానికి కిజర్ ఖాన్. ఫోర్త్ ఆప్షన్ ఇస్కి ఏ, లోడీ వంశానికి బహలుల్. 11th క్వశ్చన్, ఏ యుద్ధంలో మహమ్మద్ గోరి పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రెండవ తరాయిన్ యుద్ధం. 12th బిట్, దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, అలావుద్దీన్ ఖిల్జీ.
13 అలావుద్దీన్కు సరిపోలని అంశం ఏది అంటే సరిపోలేనిది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ రాజధాని మార్పిడి. ఈయన కాలంలో సిద్ధం సైన్యం ఉండేది, అలానే గుర్రాలపై ముద్రాలు వేసే పద్ధతి ఉండేది, మార్కెట్ సంస్కరణలు, ఇవన్నీ వీళ్ళకి సరిపోయినవి. బట్ సరిపోలేని ఏదైనా ఉందంటే రాజధాని మార్పిడి. మన ఫ్రెండ్స్ అందరు కూడా ఈ బుక్ ఏది అనేసి చెప్పారు అని అడిగారండి. ఇది వచ్చేసి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్. ఇదిగోండి, ఇది టెట్ అలాగే డిఎస్సి కూడా యూజ్ అవుతుంది. ఇది ఓల్డ్ ఎడిషన్ అయితే కాదండి, సిలబస్ మనం చూసుకుని బిట్ చేయాలి, కానీ ఇది ఓల్డ్ ఎడిషన్ అయితే కాదు, 2024లో ఎడిషనే. దీని కాస్ట్ వచ్చేసి 413 రూపీస్ అండి. వైజ్గా చూసుకుంటే మనకు చాప్టర్స్ అన్నీ ఇలాంటివి ఇచ్చింటారు. ఇదిగోండి, ఇవన్నీ కూడా అందులో ఉండే చాప్టర్స్. 14th క్వశ్చన్ చూసుకోండి. ఖుస్రూ ఖాన్ ఏ వంశంలో చివరి పాలకుడు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఖిల్జీ వంశం. 15 మధ్య ఆసియా పాలకుడైన తైమూర్ దండయాత్రలను ఎదుర్కొన్న వంశం ఏది? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ తుగ్లక్ వంశం. 16 వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టిన సుల్తాన్? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. 17 మహమ్మద్ బిన్ తుగ్లక్ సరిపోలని అంశం ఏది? ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్, ఏది కాదు. ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే ఆయన గొప్ప విద్వాంసుడు, అలాగే రాగి నాణాలను ప్రవేశపెట్టారు, గొప్ప యుద్ధవీరుడు. కాబట్టి వీరికి సరిపోలేని అంశం ఏది కూడా ఇక్కడ లేదు, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఏది కాదు. 18 ఢిల్లీ సుల్తాన్లు రాజ్యాన్ని పరిపాలన సౌలభ్యం కోసం వివిధ భాగాలుగా విభజించారు, వాటిని వరుస క్రమంలో గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ 3. ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్తాలు, సెకండ్ షేక్లు, థర్డ్ పరగణాలు, ఫోర్త్ గ్రామాలు. ఇవి మనకు వరుస క్రమంలో ఉన్నాయి. 19 సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసినది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఇల్టుట్మిష్. 20 సైనిక అవసరాలకు బానిసలను కొనుగోలు చేయడాన్ని బందగాన్ అంటారు. ఈ పద్ధతిని అనుసరించిన ఢిల్లీ సుల్తాన్లు వంశాలు ఏవి? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం. 21 ఎవరి పాలనా కాలంలో చీహాల్ గని సర్దారులు కీలక పాత్ర పోషించారు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఇల్టుట్మిష్. 22 ఢిల్లీ సుల్తాన్ల పాలన కాలంలో రైతులు శిస్తుగా తాము పండించిన పంటలో ఎన్నో వంతు చెల్లించేవారు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ 1/3 వంతు. 23 ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏ పరిశ్రమ ప్రధాన పరిశ్రమగా ఉండేది? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ వస్త్ర పరిశ్రమ. 24 సుల్తాన్ల విదేశీ వాణిజ్యంలో ప్రధాన ఎగుమతుల్లో లేనిది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ చెరకు. 25 టంకా, జిటాల్ అనేవి? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నాణ్యాలు. 26 ఈ క్రింది కట్టడాలలో భిన్నమైన దానిని గుర్తించండి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ తాజ్మహల్. 27 కువత్ ఉల్ ఇస్లాం మసీద్ ఆవరణలో నిర్మించిన కట్టడం? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ కుతుబ్ మినార్. 28 సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బఖ్తియార్ ఖాకీకి అంకితం ఇచ్చిన కట్టడం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ కుతుబ్ మినార్. 29 భారతదేశపు చిలుక ద ప్యారెట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎవరికి కలదు?
సెకండ్ ఆప్షన్ అమీర్ ఖుస్రో. లాస్ట్ బిట్, ప్రజలు ఎవరి కాలంలో తమ ఇళ్లలోనే నాణ్యాలను ముద్రించారు? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇవి ఫ్రెండ్స్ ఈ లెసన్కి సంబంధించిన టాప్ 30 బిట్స్. అయితే మీకు క్లాస్ మీద యొక్క అభిప్రాయాన్ని నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు క్లాస్ నచ్చితేనే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ అనదర్ వీడియోలో మీట్ అవుదాం.